హాయ్ హలో నమస్తే. ఈరోజు మన ఇష్రాద గోపాలం ఛానల్లో వ్యూవర్స్ అడిగిన స్పెషల్ రాగి సంగటి అలాగే మంచి చిక్కటి మసాలా గ్రేవీతో ఎగ్ కర్రీ కూడా చేసి చూపిస్తున్నాను. ఈ సంగటి మామూలు రాగి పిండితో కాకుండా రాగి జావ పొడితో చేసిన సంగటి, స్పెషల్ సంగటి. ఈ సంగటి డయాబెటిక్ వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి 100% యూస్ అవుతుంది. ఈ రాగి జావ పొడి నేను 2 సంవత్సరాల ముందు మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి ఆదరణ ఉందన్నమాట. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇక ఈ ఆరోగ్యకరమైన సంగటి తయారీ కోసం ముందుగా ఒక కుక్కర్లోకి ఒక కాఫీ గ్లాస్ అంతా రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి, ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 నుంచి 3 గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని మెత్తగా ఉడికించేసుకోవాలి. ఇక్కడ మనం చేసుకోబోయే సంగటి కోసం కొంచెం రైస్ అయితే వేసుకోవాలన్నమాట. మామూలు రాగి పిండితో చేసే సంగటికి అన్నం లేకపోయినా కూడా వండేసుకోవచ్చు. ఈ రాగి జావ పొడితో చేసే సంగటికి కొంచెం అన్నం వేస్తేనే అది ముద్దగా వస్తుందన్నమాట, లేకపోతే రాదు. నేను ఒకసారి ట్రై చేసి మళ్ళీ ఇలా ఒకసారి ట్రై చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను. ఇక్కడైతే అన్నం ఇలా ఉడికించుకున్న తర్వాత గరిటతో ఒకసారి కలబెట్టేసుకుంటే అన్నం ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వేడి నీళ్ళు 3.5 నుంచి 4 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలన్నమాట. వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. కొంచెం నీళ్ళు అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అన్నాన్ని కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత సంగటి కోసం ఇక్కడ మనం తీసుకోబోయే రాగి జావ పొడి, ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల రాగి జావ పొడి తీసుకోవాలి. ఈ రాగి జావ పొడిలో చాలా రకాలు ఉన్నాయి. సిరిధాన్యాలు, గింజలు, కొన్ని ధాన్యాలు, పప్పులు, చాలా ఆల్మోస్ట్ 25 రకాలు ఉన్నాయన్నమాట ఇందులో. ఈ పొడి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నరాలు బలహీనత ఉన్న వాళ్ళు, అలాగే ఎముకలు గట్టిపడాలి అనుకునే వాళ్ళు కూడా ఈ పొడి ఒకసారి చేసి పెట్టుకొని సంవత్సరం నిల్వ చేసుకోవచ్చు అనమాట. ఈ పొడి చేసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్లో ఈ వీడియో ఉందన్నమాట, ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఇక్కడ అన్నం అయితే కాస్త ఉడికొచ్చింది కదా, ఇందులోకి మనం తీసుకున్న రాగి జావ పొడి వేసుకోవాలి. ఇక్కడ అన్నం వచ్చేసి తక్కువ క్వాంటిటీ ఉండాలి, రాగి పొడి అనేది ఎక్కువ ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని పైన కొద్దిగా మూత మూసేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. సిమ్లోనే ఉండాలన్నమాట, తక్కువ మంట మీద 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత దీన్ని సంగటి కలుపుకునే కర్ర ఉంటుంది కదా, లేదా పప్పు గుత్తితో కానీ ఇలా కలుపుకోవాలి, మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఎంత కలిపితే ముద్ద అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ కొంచెం గట్టిగా కనపడుతుంది కదా, ఇంకొంచెం నీళ్లు వేసుకొని మనకు మెత్తగా అయ్యేంత వరకు వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవచ్చు అనమాట. వేడి నీళ్ళు బాగా తెల్లబెట్టి కొద్ది కొద్దిగా అవసరాన్ని బట్టి వేసుకుంటూ ఇలా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట. అప్పుడే తినేటప్పుడు మనకు చాలా రుచిగా ఉంటుంది. అన్నం అనేది అస్సలు కనిపించకూడదు, అలా బాగా స్మాష్ అయిపోవాలి. ఇప్పుడు సంగటి కర్ర తీసేసి గరిటతో కూడా ఒకసారి అలా కలపెట్టేసుకొని 5 నిమిషాలు మూతేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఇంకా కాస్త ఉడుకుతుందనమాట. అప్పుడే సంగటి అనేది టేస్టీగా ఉంటుంది. మనము ఈ రాగి జావ పొడితో మన ఛానల్లో ఒక స్వీట్ లడ్డు రెసిపీ కూడా ఉంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పిల్లలు సంగటి కానీ లేదా రాగి జావ కానీ కొందరు ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఈ పొడితో స్వీట్ చేసి పెట్టారంటే చాలా ఇష్టపడి తింటారనమాట. 5 నిమిషాల తర్వాత మనం ఇక్కడ ఒక ప్లేట్ ఇలా తడిపేసుకొని ముద్దలు చేసుకోవడానికి వీలుగా అనమాట. మనకు కావలసిన సైజులో రాగి ముద్ద చేసేసుకోవడమే. ఈ రాగి ముద్ద బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది అడుగుతున్నారనమాట, ఆ రాగి జావ పొడి వీడియో కింద అయితే చపాతీలు చేసుకోవచ్చా, ఇడ్లీ దోశలు చేసుకోవచ్చా, సంగటి చేసుకోవచ్చా అని. నేనైతే దోశల్లోకి వేస్తాను కానీ సంగటి ఇంతకుముందు అన్నం లేకుండా తయారు చేశాను, సరిగా రాలేదు. ఇప్పుడైతే రైస్ వేస్ట్ చేశాను, కొంచెం బాగా వచ్చింది. దీనికి కాంబినేషన్గా ఎగ్ కర్రీ చేశాను. ఎగ్ కర్రీ కోసం ఒక కడాయిలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 ఎర్రగడ్డలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజు టమాటోలు 2 కట్ చేసి వేసుకొని అవి కూడా బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇక్కడైతే టమాటోలు కూడా బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి మరొక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం రుబ్బుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాం కదా, ఇందులోకి ఇప్పుడు
మనం తినే కారాన్ని బట్టి కారం వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఘాటుగా ఉంటేనే బావుంటుందనమాట. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్, కొద్దిగా పసుపు, 3/4 స్పూన్ గరం మసాలా పొడి, స్పెషల్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి. కసూరి మేతి మంచి టేస్ట్ వస్తుందనమాట. మంచి సువాసనగా ఉంటుంది గ్రేవీకి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు అందులో ఉన్న ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ స్టేజ్‌లో ఇందులోకి ఇప్పుడు నీళ్లు వేసి కలుపుకోవాలనమాట. నీళ్లు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తంగా ఇక్కడ అర్ధ లీటర్ కన్నా కొంచెం ఎక్కువే పట్టిందనమాట. గ్రేవీ అనేది కొంచెం చిక్కగానే ఉండాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఇందులోకి ఇందాక ఉప్పు వేయడం మర్చిపోయాను. రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసి మరొకసారి కలబెట్టేసేసుకొని మూత మూసేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది బాగా ఉడకాలనమాట. అప్పుడే టేస్ట్ బావుంటుంది. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలనమాట. 10 నిమిషాల తర్వాత గ్రేవీ అయితే ఇలా చక్కగా ఉడికింది. దీన్ని ఒకసారి బాగా కలబెట్టేసుకొని ఇందులోకి గ్రేవీ మరింత రుచి కోసం ఒక 2 స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ లేకుంటే పచ్చి కొబ్బరి పాలు గానీ, పెరుగు కానీ వేసుకోవచ్చు. గ్రేవీ చాలా టేస్ట్‌గా ఉంటుందనమాట. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఎగ్స్‌ని చుట్టూరు ఇట్లా పొడవుగా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అనేది లోపల వరకు వెళ్ళి గుడ్డు కూడా తినడానికి చాలా బావుంటుందనమాట. కాబట్టి గుడ్లు గూడా అన్నీ ఇలా ఘాట్లు పెట్టేసుకొని, వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలపెట్టేసుకొని, ఆఖరిగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి లేస్‌గా కలబెట్టుకోవాలనమాట. కలబెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలబెట్టుకుంటూ ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన మంచి ఘాటుగా మసాలా చిక్కటి గ్రేవీతో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు గదా! ఎంత బావుందో చూడటానికే. ఈ సంగటికి మంచి కాంబినేషన్. చాలా అంటే చాలా బావుండింది. ఈ ఎగ్ కర్రీ సంగటిలోనే కాదు, అన్నంలోకి, జీరా రైస్‌లోకి, చపాతీలోకి ఎందులోకైనా గూడా బావుంటుంది. ఇక్కడ మనం చేసిన సంగటిలోకి, వేడి వేడి సంగటిలోకి ఇలా నెయ్యి వేసుకొని ఈ ఎగ్ కర్రీతో తింటే ఆహా! చెప్పలేనంత రుచి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా మీకు కూడా. సంగటి కూడా చాలా సాఫ్ట్‌గా ఉంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.